నక్క యుక్తి జానపద కథ. ఒక నదీతీరం. నక్క బావ విచారంగా ఉంది. అటూ ఇటూ పచార్లు చేస్తోంది. తనలో తాను ఇలా అనుకుంది. పరుగులతో తరగలతో పారుతోంది. ఇప్పుడినది దాటడం ఎవరి తరం? ఎక్కడో పడింది వాన, వరదలా వచ్చింది నీరు. ఎప్పుడు తీస్తుంది నీరు? ఎలా చేరతాను ఇల్లు? నక్క బావ ఉపాయమేదని ఆలోచిస్తూ ఉంది. అంతలో నదిలో నుండి ఒక మొసలి బయటికి వచ్చింది. నక్కతో, ఏమిటి నక్క బావా? ఒక్కడవు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉన్నావు? అంది. మెరుపులా నక్క బావ మదిలో మెరిసిందో ఉపాయం. అది మొసలితో అంది, నిజమేనయ్యా మొసలి బావా. నిన్ను చూడగానే నాకొక సందేహం వచ్చింది. ఈ అడవిలో నక్కలు ఎక్కువ ఉన్నాయా? ఈ నదిలో మీ మొసళ్ళు ఎక్కువ ఉన్నాయా? మొసలి తడుముకోకుండా అంది, అనుమానమెందుకు నక్కబావా? మేమే ఎక్కువ, నక్క అంది, ఏమో. నాకు మేమే ఎక్కువ అనిపిస్తుంది. మొసలి అంది, మా వాళ్లను ఇప్పుడే పిలుస్తాను. నువ్వే చూచి లెక్కించి చెప్పు. మొసలి తమ వాళ్లనందరినీ పేరు పేరునా పిలిచి వరుసగా ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డు వరకు నిలబెట్టించింది. అప్పుడు నదిపై మొసళ్ల వంతెన తయారయింది. తన యుక్తి పారినందుకు సంతోషించింది నక్క. ఇక్కడ నుండి అందరినీ లెక్కించాలంటే కష్టం. నేను ఒక్కొక్కరిపై ఎగురుతూ లెక్కిస్తాను, అంది. మొసలి సరే అంది. నక్క ఒక్కొక్క మొసలిపై దూకుతూ నది దాటింది. అప్పుడు మొసలి, ఇప్పుడు లెక్కించావుగా చెప్పు. మేమే కదా ఎక్కువ ఉన్నది, అంది. అప్పుడు నక్క నవ్వి, ఈ నది దాటడానికి నేను వేసిన ఎత్తు అది. ఎవరెక్కువ అయితే మాత్రం వచ్చే లాభం ఏంటి, అంది. నక్క తెలివికి మొసలి ఆశ్చర్యపోయింది.